వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈరోజు మోడల్ పేపర్ 4లో జనరల్ అవేర్నెస్ కేటగిరీ ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు కూడా మరొక 40 ముఖ్యమైన బిట్స్ని నేను మీకు అందించబోతున్నాను. అందులో ఫస్ట్ బిట్, ఈ కింది రైల్వేలలో ఏ రైల్వే రైల్ బోట్ అనే ఒక రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ దక్షిణ మధ్య రైల్వే. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం మే 21న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఇది మే 21 అంటే ఈ సంవత్సరం అయితే కాదండి. సో ఐ థింక్ 2021-22 అనుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ బుక్ అనుకుంటా. సో ఈ ఓల్డ్ బుక్ని ఎందుకు ఇస్తున్నా అంటే నేను నిన్న వీడియోలో చెప్పాను, బట్ అగైన్ మరోసారి ఇన్ఫామ్ చేస్తున్నాను ఎవరైతే కొత్తగా చూస్తుంటారో వారి కోసం. ఓల్డ్ బిట్స్ని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ కేటగిరీలో స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. స్టాటిక్ పార్ట్ అంటే ఒక క్వశ్చన్కు ఇంకొక ఎన్నేళ్ళైనా సరే ఆన్సర్ మారదు. అలాంటి వాటిని మనం స్టాటిక్ అంటాం. ఆన్సరు మారుతుంటుంది అనుకోండి, అది వాటి కరెంట్ టాపిక్స్ అంటాం. సో కరెంట్ టాపిక్స్ని మనము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. స్టాటిక్ అలా కాదు, ఒకసారి నేర్చుకుంటే అది ఎప్పటికైనా సరే మనకు ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైన రైల్ బోట్ ఉంది కదా, ఈ యొక్క అభివృద్ధి చేసింది ఎవరంటే దక్షిణ మధ్య రైల్వే. ఇంకొక 3-4 ఇయర్స్ అయినా సరే దీనికి ఆన్సర్ దక్షిణ మధ్య రైల్వేనే ఉంటుంది అనమాట. సో అలా ఇది స్టాటిక్, ఇది కరెంట్, అది అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ కేటగిరీలో దాదాపు 80-85% మనకు ఈ స్టాటిక్ పార్టే ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ బిట్స్ మీకు అందాలి అని నేను మీకు రోజు అందిస్తున్నాను. ఈరోజు 4th మోడల్ పేపర్ అనమాట. 3వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, వయోవృద్ధులకు ప్రధానమంత్రి వయోవందన యోజన అనే సామాజిక భద్రతా పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2023 మార్చ్. సో ఇలా డేట్స్ కానీ ఇలా కరెంట్ టాపిక్స్ వస్తే నేను ఇప్పటికిప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, బట్ మీరు అగైన్ వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేసి దాని యొక్క కరెంట్ స్టేటస్ ఏంటో మీరు కాస్త వెరిఫై అప్డేట్ మీకు చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేవాలయం సంపూర్ణ సౌరశక్తీకరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ కోణార్క్ సూర్య దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రదేశాల్లో చికాకరి పనికి ప్రసిద్ధి చెందినది ఏది? ఇది సాంప్రదాయక ఎంబ్రాయిడరీ కళ. ఆన్సర్ లక్నో. నెక్స్ట్, తెలుగు సాహిత్య వికాసానికి ప్రధాన కారణం ఏంటి? మనకు పాశ్చాత్య విద్య, సాహిత్యం, మారిన పరిస్థితులు. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, సిక్కులకు అతి ముఖ్యమైన స్థలం ఆనందపూర్ సాహిబ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1644. నెక్స్ట్, వీటో శక్తి ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగములో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ కార్యదర్శి వర్గం. నెక్స్ట్, దత్తాంశాన్ని డేటా అంగీకరించి ఆ దత్తాంశం మీద ప్రోగ్రామ్ రూపంలో మనం అందించే సూచనలకు అనుగుణంగా ఒక వరుస క్రమంలో ఆపరేషన్స్ నిర్వహించి ఫలితాలను అందించే ఎలక్ట్రానిక్ పరికరమును ఏమంటారు? ఆన్సర్ కంప్యూటర్. నెక్స్ట్, దేశంలో మొట్టమొదట గ్రీన్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబడిన మన్వాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ఐఆర్సిటిసి ఈ టికెటింగ్ను ఎప్పుడు ప్రవేశపెట్టింది? నెక్స్ట్, 2005 ఆగస్టు 12. నెక్స్ట్, కింది వారిలో రైతు బాంధవుడుగా కీర్తిగాంచిన నాయకుడు ఎవరు? ఆన్సర్ చరణ్ సింగ్. నెక్స్ట్, క్యారెట్లో దుంప వేరు ఆకారం ఏమిటి? ఆన్సర్ శంక్వాకారం. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడ గలదు? ఆన్సర్ జైపూర్. నెక్స్ట్, ఈపీజెడ్ అంటే ఏమిటి? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. నెక్స్ట్, కింది వాటిలో ఆదిత్య L1 గురించి సరి అయినది ఏది? మనకు సూర్యుడిపై పరిశోధనలకు గాను భారత్ తమ తొలి ఉపగ్రహాన్ని ఆదిత్య L1 అనే ప్రాజెక్ట్ పేరుతో ప్రయోగించనుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ కూడిన 400 kgల పేలోడ్ను ఈ ప్రాజెక్టు పంపనుంది. ఈ ప్రాజెక్టుకు మొదటగా ఆదిత్య 1 అనే పేరు పెట్టారు. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్, 4500 నుంచి 5000 కిలో బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక ఏది? GSLV Mark 3. నెక్స్ట్,
శరీరంలో మొట్టమొదటి అతిపెద్ద అవయవం ఏంటి? మొదటి అతిపెద్ద అవయవం ఏంటి? చర్మం. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. సో, అల్యూమినియం వచ్చి మనకు గయాస్పోర్, ఇది లోహం, ఇది ధాతువు. అల్యూమినియం గయాస్పోర్. తర్వాత టంగ్స్టన్ వచ్చి వృల్ఫమైట్, వుల్ఫ్రమైట్. తర్వాత పాదరసం మెర్క్యూరీ వచ్చి మనకు కాలోమెల్. నెక్స్ట్ మెగ్నీషియం వచ్చి పాదరసం ఏంటంటే మనకు పాదరసం కాలోమెల్, మెగ్నీషియం వచ్చి ఎప్సోమైట్ అనమాట. నెక్స్ట్ సిగరెట్ పొగలో ఉండే రేడియో ధార్మిక మూలకం ఏంటి అంటే పొలోనియం. నెక్స్ట్ ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఎలిఫెంటా. నెక్స్ట్ బుద్ధుడు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో వ్రాయండి. సో, వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. నెక్స్ట్ వివిధ మతాచార్యులతో అక్బర్ ఇబాదత్ ఖానాలో ఏ రోజున చర్చలు జరిపారు? సో, ఆన్సర్ శుక్రవారం. నెక్స్ట్ ఈ కింది వాటిలో సరి అయినది ఏది? సో, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి స్థావరం బాలాసోర్ 1633. నెక్స్ట్ యూరోపియన్లు ఆసియా దేశాలపై ఆధారపడటానికి గల కారణం సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ మొట్టమొదటి జాతీయవాది టిప్పు సుల్తాన్. సో, అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కింది వానిలో లజపతి రాయ్ యొక్క పత్రిక ఏంటి? ద పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కార్డమం కొండలు ఉన్న రాష్ట్రం ఏంటి భారత్లో? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వరి ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కాగా వరి ఉత్పత్తిలో రెండవ రాష్ట్రం ఏంటి? సార్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. మనకు బ్యాక్ షోర్ అంటే నేలను ఆనుకొని ఉన్న భాగము. నెక్స్ట్ ఫోర్ షోర్ అంటే మనకు ఈ బీచ్ నుంచి లోపలికి విస్తరించిన భాగము. నెక్స్ట్ ఇన్ షోర్ అంటే ఒక్కసారిగా లోతు పెరిగిన భాగము. ఆఫ్ షోర్ అంటే తీరానికి దూరంగా విస్తరించిన భాగము. సో, ఇవి అనమాట. సో, ఇవి పూర్తిగా స్టాటిక్ అనమాట, ఎప్పటికీ వీటికి ఆన్సర్స్ మారవు. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఏబిసి అన్నీ కూడా ఇక్కడ సరైన సమాధానమే ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ షోర్ పెట్రోలియం సహజ వాయువులకు ప్రసిద్ధి. తీరం వంకరగా ఉన్న ప్రాంతం తక్కువగా సముద్రకు క్రమక్షయానికి గురవుతుంది. ఉదాహరణకు భారతదేశ తూర్పు తీరం. నెక్స్ట్ తీరం వంకరగా లేకుండా తిన్నగా ఉన్న చోట ఎక్కువగా సముద్ర క్రమక్షయం జరుగుతుంది. భారత పశ్చిమ తీరం. కేరళ రాష్ట్రాన్ని నిమజ్జిత రాష్ట్రంగా పిలుస్తున్నారు. నెక్స్ట్ రామ్సార్ సమావేశం దేని పరీక్షణకు ఉద్దేశించింది? ఆన్సర్ తడి నేలలు. నెక్స్ట్ వాతావరణ మార్పు దేనికి దారితీస్తుంది? ఆన్సర్ మనకు ఈ తీవ్రమైన వడగాలులు, వరదలు, పెరిగే సముద్ర స్థాయిలు. ఏ, బి మరియు సి అన్నమాట. నెక్స్ట్ అప్పికో ఉద్యమ లక్ష్యం ఏంటి? అడవులను పరిరక్షించడం. నెక్స్ట్ నిబంధన సంబంధిత అంశం ఇవ్వడం జరిగింది వాళ్ళు. మనకు 14వ నిబంధన ఏంటంటే మనకు చట్టం దృష్టిలో అందరూ సమానులే. నెక్స్ట్ 16వ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. నెక్స్ట్ 21 నిబంధన ఏంటంటే విద్యా హక్కు. నెక్స్ట్ 23వ నిబంధన వెట్టి చాకిరీ నిషేధం. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని మరొకటి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే కేంద్ర జాబితాని మనకు జనాభా లెక్కలు. తర్వాత రాష్ట్ర జాబితా ఏంటంటే మనకు వడ్డీ వ్యాపారము. ఉమ్మడి జాబితా కార్మిక సంఘాలు. అండ్ అవశిష్ట అంశాలు వాతావరణ కాలుష్యం. సో, మనకు ఇది 4, 3, 2, 1. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది? ఆన్సర్ పార్లమెంట్ తిరిగి సమావేశమైన 6 వారాల లోపల ఆమోదించే వరకు ఉంటుంది. నెక్స్ట్ ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించాలంటే 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. నెక్స్ట్ 2013లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల రూపకల్పనలో
భాగంగా 30 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఏది? ఆన్సర్ ఓపెన్ వర్కింగ్ గ్రూప్, ఓడబ్ల్యూజీ. నెక్స్ట్, కింది వాటిలో ప్రభుత్వ రంగ లక్ష్యాలకు సంబంధించి సరి అయింది ఏది? ఆర్థికాభివృద్ధి, అవసరమైన విత్త వనరులకు సమకూర్చడం, చిన్న తరహా పరిశ్రమలు, అనుషంగిక పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం, ఎగుమతుల పెరుగుదల, దిగుమతుల పెరుగుదల, ప్రతిస్థాపనకు ప్రోత్సహించడం, ఆదాయ సంపదనలను పునః పంపిణీ చేయడానికి దోహదపడడం. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ 99ది. ఈ కింది వాటిలో గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధికి సంబంధించి సరికానిది ఏది? సో దీనిని 1996 ఏప్రిల్ 30న ప్రారంభించారు. ఇది సరైనది కాదనమాట. మిగిలినవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రసూతి సంరక్షణలో భాగంగా ప్రసూతి ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ల నాణ్యతను పెంచడం కోసం లక్ష్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ మార్చ్ 2018లో ప్రారంభించింది. సో ఇవి ఈరోజుకి సంబంధించిన మోడల్ పేపర్ 4లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. సో రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.